అసలు ఈ చంద్రబాబుకి సిగ్గు లజ్జ ఉందండి? సొంత అమ్మ చెల్లి ఆస్తిలో చెప్పేశావు, నీకుందా సిగ్గు లజ్జ? వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా నీకు? కల్తీ ముందమ్మి జనాలు ప్రాణాలు తీసి ప్యాలెస్ లో కోర్టు దాచుకున్నావు, నీకుందా సిగ్గు లజ్జ? హలో, వినిపిస్తుందా? సచిన శవం దగ్గర అందరూ ఏడుస్తుంటే నువ్వు మాత్రం స్మైల్ ఇస్తావు, నీకుందా సిగ్గు లజ్జ? వినిపిస్తుందా? సొంత బాబాయిని మర్డర్ చేసి గొడ్డలంటే అమ్మో నాకు భయం అంటావు, నీకుందా అసలు సిగ్గు లజ్జ? ఎగ్ పఫ్ని ఎలగ తింటది, ఆ రెండింటి మీద కోట్లు తినేసి నీకు అసలు సిగ్గు లజ్జ ఉందా? హలో, వినిపిస్తుందా నీకు? కట్టని మెడికల్ కాలేజీని కట్టానని కటింగ్ ఇస్తావు, నీకు అసలు ఉందా సిగ్గు లజ్జ? హలో, వినిపిస్తుందా నీకు? హలో హారతి, నాకు నిజంగా సిగ్గు లజ్జ ఉందమ్మా. అదే వస్తున్నాను తల్లి. అమ్మా ఇప్పుడు చెప్పు. నేను జగనన్నకి చాలా పెద్ద అభిమానిని. జగనన్న అంటే నాకు చాలా చాలా ఇష్టం. జగనన్న ఎక్కడ మీటింగ్లు పెట్టినా నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇంకా నేను జగనన్నకే ఓటేస్తాను. అవసరమైతే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా జగనన్నకే వేపిస్తాను. అవి సరిపోలేదంటే దొంగోట్లేసి జగనన్నను గెలిపించుకుంటాను. బుస్తలి నిన్న ఎవరన్నా భయపెట్టేట్టు చెప్పిస్తున్నారా? ఆహా లేదు, నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టట్లేదు. వాడెవడు వీడెవడు జగనన్నకి అడ్డవడు, వాడెవడు వీడెవడు జగనన్నకి అడ్డవడు. అన్నకి ఆడేవడో ఈడేవడో కాదు, అక్రమ ఆస్తులు సిబిఐ కేసులే అడ్డు. అయినా హైదరాబాద్ లో ఏందిరా మీ రచ్చ? మా అన్న 6 ఏళ్ల తర్వాత కోర్టుకు వస్తున్నాడు, ఆ మాత్రం హంగామా లేకపోతే ఎట్టా? సంఘాన్ని ఉద్ధరించే ఉద్యమకారుడు కోసం వచ్చినట్టు ఏం బిల్డప్లు కొడుతున్నారయ్యా. అన్న 6 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరయ్యేది ప్రజా పోరాటాలు చేసి కాదు, 1000 కోట్లు దోచి. అవన్నీ మాకు తెలియవు. 2029లో అన్న అధికారంలోకి వచ్చిన వెంటనే రప్పానే 2029లో ఎలక్షన్ లో 88 మ్యాచ్ ఫీవర్ దాటగానే జగనన్న అభిమానులు రప్ప అని చేయడం ఖచ్చితంగా అవుతుంది. రప్పా అంటూ మన పరువు పక్క రాష్ట్రాలు కూడా పోగొట్టడానికి ఏం కంకణం కట్టుకున్నారా? అసలు మీది హైదరాబాదేనా? కాదు, ప్రకాశం జిల్లా నుంచి మా వైసీపీ ఎమ్మెల్యే మనిషికి 3000 ఇచ్చి మమ్మల్ని తోలుకొచ్చినాడు. యాడ ప్రకాశము, యాడ హైదరాబాదు. బెంగళూరు నుంచి తాడేపల్లి మీదుగా హైదరాబాద్ రావడానికి ప్రత్యేక విమానానికి గంటకి 8 లక్షల చొప్పున 6 గంటలకి 48 లక్షలు. మీ రప్పా బ్యాచ్ కి మనిషికి 3000. మళ్ళీ వాళ్ళ తిండికి బస్సుకి దాదాపు 50 లక్షలు. అంటే మొత్తం 1 కోటి ఖర్చు. బహుశా అక్రమాస్తుల కేసులో కోర్టుకు రావడానికి కూడా అక్రమాస్తులు ఖర్చు పెట్టే నాయకుడిగా ఈ నాయకుడు చరిత్ర పుటలోకి ఎక్కుతాడు. ఈ గవర్నమెంట్ జాబులు, ఈ వాలంటీర్ జాబులు, ఇవన్నీ మనకు ఇలా. నీకు పోలీసు ఓకేనా సార్? ఆ దొంగలు పట్టుకోండి, నేను ఉరకలేదు సార్. ఉక్కడం అవన్నీ నీకెందుకయ్యా? మన జగనన్న పక్కకుండు, అన్నెవరినైనా తొక్కిచ్చేస్తే డైవర్ట్ చేయి. సార్ సార్ చాలా మంచి చాలా మంచి. నీకు రైల్వే జాబ్ ఓకేనా? రైల్వే జాబా ఈ ఏజ్ లో? ఏజ్ ఏంటయ్యా, నీకు రైల్వే జాబ్ వచ్చేస్తుంది. రైల్లో కూర్చొని ఊపుకోవడమే. అయినా రైల్వే సెంట్రల్ కదా సార్? రైల్వే సెంట్రల్దే కావచ్చు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా స్టేటే కదా. నీ జీతం ఎంతో తెలుసా? ఎంత సార్? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ట్రాక్ వేస్తారు కదా, ట్రాక్ వేసిన తర్వాత మిగిలింది నువ్వు అమ్ముకోవచ్చు. సార్ రైల్వే జాబ్ ఆఫర్స్ ఉన్నాయా మరి నాకు? నువ్వు టెన్షన్ తీసుకోకు, నీకు గంజాయి వస్తుంది, సైడ్ వేసి అమ్మేసుకో. నీకంటే నాకే ఎక్కువ కమిషన్ వస్తుంది. జాబులు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని ఫోన్లు ఎత్తురా నువ్వు. ఎందుకు కొడుతున్నావా? రైల్వే జాబ్ అన్నాడు, ట్రాక్లు అమ్మేసుకోవచ్చు, బొగ్గు అమ్మేసుకొచ్చినాడు. తీరా చూస్తే రైల్వే జాబు లేదు, బొగ్గు లేదు. జుట్టుంటేనే కదా ముడేసుకోగలం, మరి జుట్టు లేకపోతే ఎలా ముడేసుకోగలుగుతాం? ముడేసుకోలేము. మరి అధికారం ఉంటేనే కదా జాబ్లు ఇచ్చేది, అధికారం లేనప్పుడు ఎలా జాబ్లు ఇస్తాం? అదేంటండి, మనిషికి 25 లక్షలు కట్టాం, ఆ డబ్బంతా ఎలాగా? చిలకమ్మా అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకును మింగావా. ఈ పద్యం తెలుసా? మరి ఈ చిలక గుట్టిలో పెట్టిన డబ్బులు మింగడమే తప్ప బయటికి ఇవ్వడం ఉండదు. ఆ డబ్బులన్నీ రెడ్ బుక్ బయట తీసుకొస్తుంది. గూట్లో పెడితే గుట్టుకోమంటావా? ఎలా గుట్టుకోమంటావా మేము చూస్తాం. అక్క, డబ్బులు నీకు దెబ్బల్లాగా? నాకు మన అన్నొచ్చాడు అన్నొచ్చాడు. నాకు రాలేదు. నందిగామ నరేష్ అన్నని పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన స్కామ్లన్నీ బయట పడిపోయాయి అనుకుంటా. తొందరగా వెళ్దాం. రేయ్, నందిగామ నరేష్ ని అరెస్ట్ చేశారంటే ఇలా ప్యాకాడుతూ కూర్చుంటారేంట్రా? కనీసం అన్నకి బెయిల్ తీసుకొద్దామంటే ఒక్క డ్రైవర్ కూడా రావట్లేదురా. తీసుకెళ్ళడానికి మీరేనా రండ్రా.
ఇంత బతుకు బతికి వేరే కులబోడికి నేను డ్రైవర్కి వెళ్ళాలా? నేను రానిలా. ఆయన మన కులపోడా, దళితుడేగా. వెళ్దాంలే జాయిగా. మన అందుగా మన బయటకు వచ్చా చెప్పు, ఇంటికి వెళ్ళి మరీ కలుద్దాం. పరామర్శిద్దాం. నోరండి, అతి త్వరలో మనకు అవసరం పడుతుంది. రప్పాలే. రేయ్ పేటిఎంస్, ఆ ఆ టీడీపీ మహిళా కార్యకర్తలపై బ్యాడ్ పోస్టులు పెట్టి బ్యాడ్ కామెంట్లు పెట్టినందుకు మన రామరెడ్డి అన్నని అరెస్ట్ చేశారా? మన రామరెడ్డి అన్ననే అరెస్ట్ చేశారు. తీయండ్రా బల్లో, ఒక లారీ జనాన్ని తీసుకురండ్రా. అన్నా, ఓ 1,00,000 మందిని తీసుకొని వచ్చేసేనా? 10 బస్సులు మొత్తం నింపుకొని వచ్చేసి తొందరగా తీసుకురా. ఈ రోజు పోలీస్ స్టేషన్ తగలడిపోవాలా? రండ్రా. రప్ప ఒక్కొక్కడికి. దళితుడు అరెస్ట్ అయ్యాడంటేనేమో కార్ డ్రైవర్ గా కూడా రాలేదు, రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే మాత్రం ఇంత రచ్చ చేస్తున్నారా? 2039లోనైనా మన జగనన్నను గెలిపించుకుందాం అనుకుంటున్నాను రా. మనకు ఓట్లు లేవు కదరా. అనుకోవడానికి ఓట్లతో పనే ఉందిరా. అబ్బా, 2039లో అధికారంలోకి రాగానే రప్పని ఏడతలు నరుకుతాం ఒక్కొక్కడినే. రేయ్, మీ బాధ చూస్తుంటే నా ఓటు మీకేసి గెలిపించాలనుందిరా. మరి ఏచుగా నాకు ఓటక్కు లేదుగా. రే, నాకు లేకపోతే ఏంట్రా, అక్కడ ముసలాడు ఉన్నాడు చూడండి. ఆ ముసలోడా ఆడు మనకే వేస్తాడా? ఆడు టీడీ పోడ్రా, మనకు అస్సలేయడు. అక్కడ చేపలమ్ముకుంటూ ముసలావిడ ఉంది చూడు, ఆవిడ పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేనకేస్తది, మనకైతే అస్సలేయదు. అందరు బాంబు మాట్లాడుతున్నావు. ఈ బాబాయ్ ఉన్నాడే, వీడు మనోడు కాదేమోరా. రప్ప వీడు కూడా మనోడు కాదంటావేమో అని. రే, ఈడు మనోడేరా, మనకే వేస్తాడు ఓటు. ఉన్న ఒక్కోటిని చంపేశావు కదరా. రే, జనాలు చేసింది కరెక్టేరా. మనం ఏంటో తెలియనప్పుడు మన పార్టీకి 67 సీట్లు ఇచ్చారా. 67 మనం ఏంటో తెలుసుకుందాం అనుకున్నప్పుడు 151 ఇచ్చారా. 151 నీ వల్లే. మనం ఏంటో తెలిసిపోయాక ఇలా 11 ఇచ్చి నామాలు పెట్టారా. అవును, కరెక్టే. వివేక హత్య కేసులో సాక్షుల్ని, పరకమ్మలో సాక్షుల్ని, ఇలా ఓటర్లని అందరినీ లేపుకుంటా పోతే మనకు 11 కూడా రావు ఈసారి. భగవతి శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. మీరు అయ్యప్ప పాటలా? అయ్యప్ప పాటలే కాదు, అయ్యప్ప మాల కూడా వేయడానికి వెళ్తున్నాం. రప్ప అంటూ హింసని ప్రేరేపించే మీలో ఇంత మార్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. మేము అయ్యప్ప మాల వేసేది అయ్యప్ప మీద భక్తి కోసమో ముక్తి కోసమో కాదు, మా జగనన్న ఖ్యాతి కందాలు వ్యాపించడం కోసం. అదేంట్రా? అవును, మాకు అధికారం వచ్చాక మీ కూటమి మొత్తాన్ని వేసేస్తామని హైదరాబాద్ లో రప్ప అంటూ రోడ్డు షో చేశాం. ఇప్పుడు అన్న వస్తాడు, అంతు చూస్తాడు, జగనన్న 2.0 లోడింగ్ అని కేరళలో కూడా తెలిసేలా చేస్తాం. మా జగనన్న నేషనల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్. మీరు చేస్తుంది తప్పు కాదు, పరిహారం లేని పాపం. ఆ కలియుగ దైవం 7 కొండలవాడి ప్రసాదాన్ని నెయ్యికి బదులు రసాయనాలు కలిపిన పామాయిలు కలిపి అపవిత్రం చేసి అప్రదిష్ట మూట కట్టుకున్నారు.